హాయ్ దోస్తులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా కంపెనీలో ఆగస్ట్ 15 సెలబ్రేషన్లు ఎలా జరిగాయని చివరి వరకు చూడండి. చూపిస్తాను. ఏమేం ప్రోగ్రాములు జరిగాయి, డెకరేషన్, ఏం ఫుడ్ పెట్టారని కూడా చూపిస్తాను. చివరి వరకు చూడండి, స్కిప్ మాత్రం చెయ్యొద్దండి. ఇది మా కంపెనీ చుట్టూ గార్డెనింగ్ చాలా బాగుంటుంది. మిడిల్లో ఈ స్టేజ్ అనమాట. గార్డెనింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇండియా మ్యాప్ని చూడండి, ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఇండియా మ్యాప్ ఈరోజు మార్నింగ్ చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇండియా మ్యాప్ని 2 days బ్యాకే రెడీ చేసి పెట్టేశారనమాట. మా గార్డెనింగ్ చుట్టూ ఇండియా కలర్స్ క్లాత్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా 2 days బ్యాకే అరేంజ్ చేసి పెట్టేశారు. ఈలోపు గెస్ట్లు వచ్చేసారనమాట. గెస్ట్లను అందరూ వెల్కమ్ చేస్తున్నారు. గెస్ట్లు అంటే బయట నుంచి పిలిపించలేదు, మా కంపెనీలో హెడ్లు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించారనమాట. అకౌంట్ హెడ్, ప్లాంట్ హెడ్ వీళ్ళని పిలిపించారు. వాళ్ళ పేర్లు నాకు తెలియవు. వాళ్ళు జెండాను ఎగరేయడానికి వచ్చారనమాట. హెచ్ఆర్ సారు మేమందరం వెల్కమ్ చెప్తున్నాము. ఇండియా మ్యాప్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేటోళ్ళంటే, మా స్కూల్లో ఆగస్టు 15th 1 month ముందే మొలకల ఇండియా మ్యాప్ గీసేసి మొలకలుతో వచ్చేటట్టు చేసేటోళ్ళు. గింజలు వేసేసి దాని మీద మట్టేసేటోళ్ళు. కరెక్ట్గా 1 monthకి మొలకలు వచ్చేటివి. చాలా బాగుండేది. ఇక్కడ సింపుల్గా బ్యూటిఫుల్గా చేసేసారు. గెస్ట్లు వచ్చిన తర్వాత స్పీచ్లు ఇచ్చారు ఒక్కొక్కరు. అంటే మనకు స్వతంత్రం రావడం కోసం అందరూ ఎలా పోరాడారు, ఎంత కష్టపడారు అనేసి అంతా స్పీచ్లు ఇచ్చారు. స్పీచ్లు ఇచ్చిన తర్వాత జెండా ఎగరేస్తున్నారు. జెండా ఎగరేసిన తర్వాత ఆ స్వీట్లు ఇవంతా ఇచ్చారనమాట. అందరూ సెల్యూట్ చేయండి. జెండా వందనం అయిపోయింది. జెండా వందనం అయిపోతానే స్వీట్ ఇచ్చారు. స్కూల్లో అయితే చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ స్వీట్ ఇస్తున్నారు, లడ్డు ప్లస్ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఇచ్చారు. డైరీ మిల్క్ చాక్లెట్ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చారనమాట. లడ్డు కావాలా నాయన అని అడిగారు. కావాలి అని అనేసి తీసుకున్నాను. నేనే తీసుకునింది. స్వీట్స్ తీసుకున్న తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. వచ్చేసారు మా కొలీగ్సే వీళ్ళు. కేరళ కుటీస్ అన్నమాట. చాలా క్యూట్గా చేశారు. మీరు చూడండి, వాళ్ళు చేసిన డాన్స్కి సాంగ్ పెడుతుంటే కాపీరైట్ అని వస్తుంది, అందుకే సాంగ్ పెట్టలేదు, నార్మల్గానే పెట్టేశాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా క్యూట్గా చేశారు ఈ కేరళ కుటీస్. ముద్దుగుమ్మలు చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మంది కెమెరా పిక్చర్ తక్కువ అనమాట, ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయలేకపోయాను. చాలా బాగా వచ్చింది. మీరు కామెంట్ చేయండి ఈ కేరళ కుటీస్ డాన్స్ ఎలా ఉందనేసి. చాలా బాగా చేశారు. గర్ల్స్ వీళ్ళు మాత్రమే పర్ఫార్మెన్స్ చేసింది. రిమైనింగ్ అబ్బాయిలంతా సాంగ్స్ పాడారనమాట. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, పోస్ట్ చేస్తాను. చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేను 10th క్లాస్ తర్వాత ఫస్ట్ టైం ఇట్లా ఇండిపెండెన్స్ డేకి అది కంపెనీలోకి వెళ్ళడము. పర్ఫార్మెన్స్లు అన్నీ బాగున్నాయి. చాలా బాగా చేశారు. డాన్స్ అయితే సూపర్గా అనిపించింది. కేరళ ముద్దుగుమ్మలు సూపర్. మీరు డాన్స్ చాలా బాగా చేశారు. నాటకాలు వేసే వాళ్ళని కూడా పిలిపించారు. చాలా బాగా వేశారు. లేడీ గెటప్ వేసుకున్న అన్న అయితే ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చారో. వాళ్ళిద్దరూ బాయ్సే. ఆ అన్న ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో, నాకైతే చూసే అంతసేపు లేడీ గెటప్ ఉన్న వాళ్ళే చూశాను. అంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారనమాట. ఇది కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి ఎంత బాగుందో. తెలుగులో అయితే మా ఆంధ్రాలో అయితే నాటకాలు వేసేవాళ్ళు అంటారు. కర్ణాటకలో ఏమంటారో నాకు తెలీదు. కన్నడ వాళ్ళు ఎవరైనా చూస్తే కన్నడలో చెప్పలేదనుకుంటారేమో. కన్నడలో నాకు తెలియదు అంత క్లారిటీగా. చాలా బాగా చేశారు వీళ్ళైతే. అసలు వాళ్ళ మేకప్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సూపర్గా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇవంతా ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళు, డ్యాన్స్ వేసిన వాళ్ళకి, సాంగ్స్ పాడిన వాళ్ళకి, ఇట్లా నాటకం చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేసారనమాట. చూడండి గిఫ్ట్లు ఇస్తున్నారు. చాలామంది పాటలు పాడారు. 3-4 మెంబర్స్ పాటలు పాడారు. ఆ వీడియో కూడా ఉంది, పోస్ట్ చేస్తాను. ఈ విధంగా గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత టిఫిన్